మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నర్సరావుపేట ఎస్పీ ఆఫీస్కి ఆయన్ని తరలించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. 1 ఈవీఎం ధ్వంసం కేసు, 2 సిఐపై దాడి కేసు, 3 టీడీపీ ఏజెంట్లపై దూషణలు, ఇక 4 మహిళల్ని దూషించిన కేసు. మొత్తం ఈ 4 కేసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదు చేశారు అధికారులు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పిన్నెల్లికి హైకోర్టులో షాక్ తగిలింది. పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టేసింది కోర్టు. పాల్వాయి గేటు దగ్గర ఈవీఎం ధ్వంసంతో సహా పలు కేసుల్లో గతంలో ముందస్తు బెయిల్ని పొడిగిస్తూ ఇచ్చిన తీర్పుని తాజాగా డిస్మిస్ చేసింది. దీంతో పిన్నెల్లిని మళ్లీ అరెస్ట్ చేశారు పోలీసులు. పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్పీ ఆఫీస్కి ఆయన్ని తరలించారు. మే 13న జరిగిన ఎన్నికల్లో ఈవీఎంని ధ్వంసం చేశారు పిన్నెల్లి. సోషల్ మీడియాలో ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యాయి. మనం టీవీ9 స్క్రీన్ మీద కూడా దానికి సంబంధించిన వీడియోని కింద రైట్ సైడ్ బాక్స్లో చూస్తూ ఉన్నాము. అయితే ఈ వీడియో ఆధారంగా ఈసీ అలాగే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల వేళ అలాగే ఎన్నికల తర్వాత పలు అల్లర్లు జరిగిన విషయం కూడా మనకు తెలుసు. ఆ ప్రాంతంలో ఈ అల్లర్లన్నింటిలో కూడా పిన్నెల్లి పాత్ర ఉంది అంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే గతంలో వీటికి సంబంధించి ఇచ్చిన తీర్పుని డిస్మిస్ చేస్తూ తాజాగా హైకోర్టు మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. కేసులు నమోదు చేసినప్పటి నుంచి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేటలోనే ఉన్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంట్లోనే ఉన్నారు పిన్నెల్లి. అయితే మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న టైంలో ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అక్కడ సంతకం పెట్టి వచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇక పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల రోజు అల్లర్లలో పాల్గొన్నట్టుగా ఆయనపై కేసులు నమోదు చేశారు. మాచర్లలో వాహనాలు ధ్వంసం, అలాగే స్థానికులపై దాడి, వీటికి సంబంధించి ఆయనపై కేసులున్నాయి. ఎల్దుర్తి మండలం కండ్లకుంటలో టీడీపీ ఏజెంట్పై దాడి కేసుల్లో కూడా వెంకట్రామిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వసంత్, సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అలాగే ఆయన సోదరుడిపై నమోదైన కేసులు, వీటికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మొత్తం పిన్నెల్లి పైన 4 కేసులు నమోదయ్యాయి. 1 పాల్వా గేట్లో ఈవీఎం ధ్వంసం కేసు, అదే బూత్లో అడ్డుకోబోయినటువంటి ఏజెంట్ పైన, తెలుగుదేశం పార్టీ ఏజెంట్ పైన దాడి కేసు, ఆ తర్వాత ఎన్నికల సందర్భంగా చెలరేగినటువంటి అల్లర్లో సిఐ పైన దాడి కేసు, అలాగే ఒక మహిళను దూషించిన కేసు. మొత్తం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన 4 కేసులు నమోదయ్యాయి. అందులో 2 హత్యాత్మక కేసులు పోలీసులు నమోదు చేశారు. వీటన్నిటికీ సంబంధించి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటే ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. ఇటీవల ఆయన ముందస్తు బెయిల్ పైన ప్రస్తుతం బయటే ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి పిటిషన్లు అన్నిటిపైన దాఖలైనటువంటి ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇక రెండోది ఆయన సోదరుడి పైన కూడా కేసులు నమోదయ్యాయి. హత్యాత్మక కేసులు కూడా ఆయన పైన కూడా ఉన్నాయి. ప్రధానంగా పీడబ్ల్యూడీ కాలనీలో, మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో ఇటు వాహనాల ధ్వంసం కేసుతో పాటుగా స్థానికులపైన దాడి కేసు కూడా ఆయన పైన నమోదైంది. అయితే పోలింగ్ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఇద్దరు కూడా పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారి కోసం తీవ్రంగా గాలించారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు సైతం తీవ్ర స్థాయిలో వీరిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంను ధ్వంసం చేయడం, స్థానికంగా ఉన్నటువంటి అడ్డుకుపోయినటువంటి వారిపైన దాడి చేయడం, ఎవిడెన్స్తో సహా వీడియో వైరల్ అయినా కూడా ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, ఎందుకు వారిపైన యాక్షన్ తీసుకోవట్లేదు అంటూ కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి నేపథ్యంలో తిరిగి వీరు మళ్ళీ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు మాత్రం మధ్యంతర బెయిల్ను పొడిగిస్తూ వచ్చింది. తాజాగా విచారించిన అనంతరం ఇటీవల ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్లపైన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఆ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన సోదరుడు మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. ఆయన అయితే అందుబాటులోకి రాలేదు. ఆయన ఫోన్ కూడా ప్రస్తుతం అందుబాటులో లేనట్లుగా పోలీసులు కూడా చెప్తున్నారు. ఆయన్ని ప్రస్తుతం నర్సరావుపేటలో అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి ఆయన తీసుకెళ్తున్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. అయితే ఆ అల్లర్లు జరిగిన తర్వాత ఈ దాడులు ప్రతిదాడుల నేపథ్యంలో ప్రస్తుతం పిన్నెల్లికి సంబంధించి కోర్టు కొంత ఉపశమనం లభించింది ఇటీవల. ఆ ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ఆయన ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి సంతకాలు పెడుతున్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి, నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ నివాసంలోనే ప్రస్తుతం ఆయన ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన నర్సరావుపేట జిల్లా దాటి ఎక్కడికి వెళ్ళకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళట్లేదు. ప్రస్తుతం నర్సరావుపేటలోనే ఉన్నారు. ఆయన తాజాగా కోర్టు ఈ పిటిషన్ల మొత్తాన్ని డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు. మరికొద్దిసేపట్లోనే ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది.
మరోవైపు ఆయన సోదరుడి కోసం పోలీసులు ఎలాంటి గాలింపు చేపట్టారు? ఎందుకంటే ఆయన కూడా పరారీలో ఉన్నారు. ఆయనపై కూడా ఇప్పుడు తాజాగా కేసులు నమోదైన నేపథ్యంలో దానికి సంబంధించి ఏం చెప్తున్నారు అధికారులు? సో మొత్తం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడికి సంబంధించి పిన్నెల్లి వెంకటరామరెడ్డి పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఎన్నికలకి సంబంధించి పోలింగ్ జరుగుతున్నటువంటి ఆ రోజునే మాచర్ల పీడబ్ల్యూడీ కాలనీలో వాహనాల ధ్వంసంతో పాటుగా అలాగే వెల్దుర్తి, దుర్గి, కండ్లకుంట్లలో టీడీపీ ఏజెంట్లపైన దాడికి సంబంధించి కూడా వెంకటరామరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. అలాగే అల్లర్ల సందర్భంగా చెలరేగినటువంటి హింసలు ఆయన పైన కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యం ఉంది. అయితే పోలింగ్ తరువాత కూడా పిన్నెల్లి సోదరులు ఇద్దరు పరారీలో ఉన్నారు. ఆ తర్వాత ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. కొంత వెసులుబాటు ఉపశమనం లభించినటువంటి నేపథ్యంలో తాజాగా పిటిషన్లు డిస్మిస్ చేసిన. అయితే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే అదుపులో తీసుకున్నారని, వెంకటరామరెడ్డి ఎక్కడున్నారని కోణంలో ప్రస్తుతం పోలీసులు సోదాలు చేస్తూ ఆయన కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఎందుకంటే పోలింగ్ తర్వాత పల్నాడు ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యం ఉంది. నేరుగా రోడ్లపైకి వచ్చి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితులను పూర్తిగా లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినటువంటి పరిస్థితి పల్నాడు జిల్లాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ప్రధానంగా పల్నాడు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలో చాలా క్లియర్గా కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు పోలింగ్ తర్వాత వారి కోసం తీవ్రంగా గాలించారు. అయినప్పటికీ కూడా 2 రోజుల తర్వాత, అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 రోజుల పాటు ఆచూకీ లేకుండా పోయినటువంటి నేపథ్యంలో వారిపైన కేసులు నమోదు చేసి విచారణ చేశారు. అయితే కోర్టును ఆశ్రయించారు. ఉపశమనం లభించింది. తర్వాత తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన సోదరుడు మాత్రం దొరకలేదు. ఎక్కడున్నారనే కొన్ని ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. థ్యాంక్ యూ వసంత్. సో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. నరసరావుపేట ఎస్పీ ఆఫీస్కి ఆయన్ని తరలించారు. పిన్నెల్లిపై మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. 1 ఈవీఎం ధ్వంసం కేసు, తర్వాత సిఐపై దాడి చేసిన కేసు, 3 టీడీపీ ఏజెంట్లని దూషించిన కేసు, అలాగే మహిళల్ని దూషించిన కేసు. మొత్తం ఈ 4 కేసుల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన పిన్నెల్లికి హైకోర్టులో షాక్ తగిలిందనే చెప్పాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. పాల్వాయి గేటు దగ్గర ఈవీఎంని ధ్వంసం చేసిన కేసుతో సహా పలు కేసుల్లో గతంలో ముందస్తు బెయిల్ని పొడిగిస్తూ ఇచ్చిన తీర్పుని తాజాగా డిస్మిస్ చేసింది కోర్టు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు పోలీసు అధికారులు. మే 13న జరిగిన ఎన్నికల్లో ఈవీఎంని ధ్వంసం చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సోషల్ మీడియాలో చక్కర్లు కూడా కొట్టాయి ఈ వీడియోలన్నీ. అయితే ఈ వీడియోల ఆధారంగా అప్పుడు కేసులు నమోదు చేశారు ఈసీ అలాగే పోలీసులు. ఎన్నికల వేళ, ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో కూడా పిన్నెల్లి పాత్ర గురించి చాలా బలమైన ఆధారాలతో ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గతంలో ఇచ్చిన తీర్పుని డిస్మిస్ చేస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కేసులు నమోదు చేసినప్పటి నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంట్లోనే నరసరావుపేటలోనే ఉంటూ వచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. కోర్టు ఆదేశాలను అనుసరించి నరసరావుపేట దాటి వెళ్లకుండా అక్కడే ఉంటూ వచ్చారు. అలాగే మధ్యంతర బెయిల్ టైంలో ప్రతిరోజు ఆయన ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాలి అన్న నిబంధనను అనుసరించి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టి వస్తూ వచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. సో తాజాగా గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్కి సంబంధించిన ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయానికి ఆయన్ని తరలించారు. ఇది పిన్నెల్లికి సంబంధించి. అయితే ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిపై కూడా పలు కేసులు నమోదయ్యాయి. ఎన్నికల రోజు అల్లర్లలో పాల్గొన్నట్టు వెంకటరామిరెడ్డిపై కూడా కేసులు నమోదు చేశారు అధికారులు. మాచర్లలో వాహనాలు ధ్వంసం చేయడం, స్థానికులపై దాడి చేయడం, అలాగే ఎల్దుర్తి మండలం కండ్లకుంటలో టీడీపీ ఏజెంట్పై దాడి చేయడం, ఈ కేసుల్లో వెంకటరామిరెడ్డి కూడా నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నారు. పోలీసులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి కోసం ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. ఆయన్ని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశాలున్నాయి.